అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈ ఎండ వేడికి ఇంటికి రాగానే ఏదైనా కూల్గా తీసుకోవాలనిపిస్తుంది కదండి. ఈరోజు మన ఛానల్లో హెల్తీగా రాగిపిండితో డ్రింక్ని రెడీ చేసుకుందామండి. ఈ డ్రింక్లో ఎటువంటి ఫుడ్ కలర్లు కానీ పాలు పంచదార కూడా ఉపయోగించకుండా హెల్తీగా డ్రింక్ని రెడీ చేసుకుందాం. ముందుగా 10-15 బాదం పప్పులను తీసుకొని నానబెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని 10 నిమిషాల ముందు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న బాదం పప్పులకి పైన పీల్ని తీసుకోండి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ రాగిపిండిని తీసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ పై గిన్నె పెట్టుకుని గిన్నెలో 1 గ్లాస్ వాటర్ని వేసుకుని మరిగించుకోండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ని మనం కలిపి పెట్టుకున్న రాగిపిండిని వేసుకుని 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని రాగి జావని చల్లారనివ్వండి. మిక్సీ జార్లో మనం రెడీ చేసుకున్న రాగి జావని 1/2 కప్ వరకు కొబ్బరికాయ తురుముని కలర్ కోసం 1 బీట్రూట్ ముక్కను కట్ చేసుకుని వేసుకోండి. ఇందులో మిక్సీ పెట్టిన బాదం పప్పు పొడిని మన టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం పొడిని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇలా బాగా మిక్సీ పట్టుకున్న డ్రింక్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని వడబోసుకోండి. ఒకసారి వడబోసి తీసుకున్న తర్వాత మరలా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని మరలా వడబోసుకుని తీసుకోండి. ఇలా రెడీ చేసుకున్న డ్రింక్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంతేనండి, హెల్తీగా మన రాగి డ్రింక్ రెడీ అయిపోయింది. 1 గ్లాసులో డ్రింక్ని వేసుకుని పైన సబ్జా గింజల్ని యాడ్ చేసుకుని 2 ఐస్ క్యూబ్లని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని కూల్గా సర్వ్ చేసుకోండి. పాలు పంచదార ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా ఉపయోగించకుండా హెల్తీగా ఈ రాగిపిండి డ్రింక్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.